అమూల్యమైన అద్భుతమైనటువంటి పనితీరుని కనపరిచేటటువంటి మొక్కలకి ఆయుర్వేదంలో దేవతా వృక్షాలు అని పేరు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే దేవకుసుమ అంటే లవంగం. సుగంధ ద్రవ్యాలకు రాణి అని చెప్పొచ్చు. అయితే కేవలం సుగంధ ద్రవ్యాలకి మాత్రమే కాదు, ఇది అనేక రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఇంతకీ ఈ లవంగం ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. సుగంధ ద్రవ్యాల రాణి అంటే ఈ యారోమాస్ అన్నిటికీ కూడా ఒక మంచి రాణి అని చెప్పొచ్చు. అసలు మన భారతదేశం ఈ లవంగాలకి సంబంధించి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఈ లవంగం తాలూకు ఆరోగ్య ప్రయోజనాల్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మన వంటిల్లో ఒక దివ్యమైనటువంటి ఔషధాల గని అని మనం చెప్పొచ్చు. దీంట్లో లవంగాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని మామూలుగా సుగంధ ద్రవ్యాలకు రాణి అంటే క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని అంటూ ఉంటారు. అయితే కేవలం వంటకాలకి రుచి సువాసన మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా ఒక శక్తివంతమైనటువంటి ఒక పదార్థం కింద పనిచేస్తుంది. మీ వంటగదిలో లవంగాన్ని ఉంచుకుంటే ఒక డాక్టర్ని, ఒక పెద్ద ఫార్మసీని ఉంచుకున్నట్టే. తరతరాలుగా మన భారతీయ గృహాలలో లవంగాల్ని ఆహారంలో భాగంగా వాడుతున్నాం, ఔషధంలాగా కూడా ఉపయోగిస్తున్నాం. చాలామందికి ఇప్పటికీ కూడా పంటి నొప్పి అంటూ వస్తే లవంగమే గుర్తుకొస్తుంది. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఈ లవంగం తాలూకు అద్భుతమైన ఔషధ ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే లవంగం తాలూకు చెట్టు ఎలా కనిపిస్తుంది, దాని స్వరూపం ఏమిటి, అలాగే లవంగం ఉపయోగాలు ఏమిటి, అలాగే ఇది అనేక ఆరోగ్య సమస్యల్ని ఎలా తగ్గిస్తుంది, ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. అసలు లవంగాలతోటి అనేక ఔషధ ప్రయోగాల్ని మీరు చేయొచ్చు. లవంగం తాలూకు బొటానికల్ నేమ్ ఏమిటంటే సైజీజియం ఆరోమాటికం. అంటే ఆరోమా అంటే ఒక సుగంధ తత్వాలు వెలువరించేది అని. ఇది మిర్టేసి కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న వృక్షం. దీన్ని సాధారణంగా లవంగాలు అని పిలుస్తూ ఉంటారు, లవంగ చెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఇది సుమారుగా 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు చిన్నగా ఉంటాయి, అలాగే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లవంగం తాలూకు ఆ పువ్వులు చిన్నగా తెలుపు లేదా గులాబీ రంగులో మామూలు గుత్తులుగా వస్తాయి. అయితే మనం ఉపయోగించేటువంటి లవంగం ఏమిటి, నిజానికి ఇది ఎండబెట్టినటువంటి మొగ్గ విచ్చుకోకముందే సేకరించి ఎండబెడతారు. ఇది గోధుమ రంగులో సుమారుగా 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. లవంగం ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. భారతదేశంలో ఇది మనకి కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ టూరిస్టులని ఇక్కడ లవంగాలు పెరిగేటటువంటి ఆ గార్డెన్స్కి తీసుకెళ్ళి బొటానికల్ గార్డెన్స్కి చూపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎక్కువగా ఇది పెరుగుతూ ఉంటుంది. లవంగం చెట్టు తాలూకు ఆ పువ్వు మొగ్గల్ని మనం ఔషధం కింద వాడతాం. లవంగం అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది, అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు, ఇంకా స్త్రీ సంబంధిత ఆరోగ్య సమస్యలు, దంత సమస్యలు, ఇంకా నొప్పులు, వీటి నుంచి రిలీఫ్ పొందడానికి లవంగం మీకు ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి వరుసగా తెలుసుకుందాం. శ్వాసకోశ సమస్యల నుంచి ఇది మీకు రిలీఫ్ని ఇస్తుంది. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది, మెయిన్గా క్షయలో, అలాగే దగ్గులో. క్షయ అనేది ఏమిటి, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధిది, సంక్రామిక వ్యాధి. సాధారణంగా ఊపిరితిత్తుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. దీని సాధారణ లక్షణాల్లో మెయిన్ లక్షణం ఏంటంటే క్రానిక్ కాఫ్, అలాగే రాత్రిపూట చెమటలు పట్టడం, ఇంకా బరువు తగ్గిపోతూ ఉండటం. ఇది టీబీ మెయిన్ లక్షణం. అలాగే రక్తంతో కూడినటువంటి దగ్గు కూడా ఉంటూ ఉంటుంది. ఇక ఉబ్బసం సరే మీకు తెలిసిందే. ఉబ్బసం అనేది శ్వాసనాళాలు సంకోచించడం వల్ల వచ్చేటటువంటి ఒక క్రానిక్ రెస్పిరేటరీ డిజార్డర్. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. సాధారణ లక్షణాల విషయంలో రెండిట్లో కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. శ్వాస ఆడదు, అలాగే ఛాతీ బిగుతుగా ఉంటుంది, దగ్గు ఉంటాయి. అయితే లవంగం ఎలా పనిచేస్తుంది అంటే లవంగంలో ఉండే ప్రత్యేకమైన గుణాలు శ్వాసకోశ సమస్యలు తగ్గించడానికి సహాయపడతాయి. మెయిన్గా ఇది కఫాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఆయుర్వేద ఫార్మసీల్లో మీకు శుద్ధ గంధకం అని దొరుకుతుంది. ఈ మెడికల్ షాప్స్లో అది తెచ్చుకోవాలి. అలాగే లవంగాల పొడి మీరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ మూడింటిని సమాన భాగాలుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక చిటికెడు మోతాదుగా, అంటే సుమారుగా 250 నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం మేకపాలతో తీసుకోవాలి. మేకపాలు ఎందుకు చెప్తున్నాం అంటే చరకుడు ఒక మంచి అబ్జర్వేషన్ చేశాడు. ఎవరైతే మేకల మందలో ఉంటారో వాళ్ళకి క్షయవ్యాధి రాదన్నాడు. ఇది తర్వాత సాక్ష్యాధారాలతో సహా రుజువైంది కూడా. ఎందుకంటే రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి వీలైతే మేకపాలతో తీసుకోవాలి, వీలు కాకపోతే మామూలు పాలతో తీసుకోవచ్చు. ఇక గొంతు గరగర, దగ్గు చాలా మందిలో మనం చూస్తున్నాం. మెయిన్గా ఇలా వైరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రధానంగా థ్రోట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చిన్న సమస్యలాగా అనిపిస్తుంది, కానీ క్రానిక్గా బాధిస్తూ ఉంటుంది. దగ్గు అనేది శ్వాసకోశ వ్యవస్థలో
ఒక ఇరిటేషన్ కలిగజేసేటటువంటి ఒక సమస్య. ఇక జలుబు, ఫ్లూ, బ్రాంకైటిస్ లాంటివి ఈ దగ్గుకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. గొంతు గరగర అంటే సోర్ త్రోట్ అనేది గొంతులో నొప్పితో స్టార్ట్ అవుతుంది, దురదలాగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే ఒక డ్రై ఫీలింగ్ ఉంటూ ఉంటుంది, గరగర అంటారు. ఇది వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఎలర్జీల వల్ల కూడా ఈ సోర్ త్రోట్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే లవంగం ఎలా పనిచేస్తుందంటే ఇది ఒకటి సూదింగ్గా అనిపిస్తుంది, గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది, అలాగే దగ్గును తగ్గిస్తుంది, శ్లేష్మాన్ని సెక్రెట్ చేయడం ద్వారా రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అయితే ఎంత మొత్తాల్లో వాడాలి, ఎంత మోతాదులో వాడాలంటే కొన్ని లవంగాల్ని తీసుకోండి, ఒక సూదికి లవంగం గుచ్చి ఆముదం దీపం పైన కొద్దిగా వేడి చేయండి. తర్వాత ఆ లవంగాన్ని బొగ్గన పెట్టుకొని ఆ రసాన్ని నెమ్మదిగా పంటితోటి కొరికి మింగుతూ ఉండండి. ఇలా చేసి ఆశ్చర్యకరంగా మీకు 2 లేదా 3 రోజుల్లోనే సోర్ త్రోట్ సమస్య నుంచి కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. ఇక దగ్గు, ఆయాసం జంటకవుల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రధానంగా దగ్గుతో పాటు ఆయాసం ఉంటే లేదా కేవలం డ్రై కాఫీ ఉంటే అది ఆయాసం అనే అర్థం. అంటే బ్రెత్లెస్నెస్ అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆయాసం ఉన్నప్పుడు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఉబ్బసం, బ్రాంకైటిస్, గుండె సమస్యలు ఇలాంటి అనేక కారణాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. మరి ఈ లవంగం ఎలా పనిచేస్తుంది ఇలాంటి సందర్భాల్లో అంటే ఈ బ్రాంక్యూల్స్ని ఆ నాళాన్ని, బ్రాంక్యూల్ ట్యూబ్స్ని తెరుస్తుంది. దీంతో ఆయాసం అనేది తగ్గుతుంది. సాధారణంగా ఎంత మొత్తాల్లో వాడాలి అంటే లవంగం పొడి, అలాగే కొబ్బరి పెంకులు కాల్చినటువంటి బొగ్గు పొడి, పిప్పళ్ళు, వీటిని సమానంగా తీసుకోండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. లవంగాల పొడి, కొబ్బరి పెంకుల్ని కాల్చగా వచ్చినటువంటి బొగ్గు పొడి, పిప్పళ్ళ పొడి సమానంగా ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి మెత్తగా నూరి మాత్రలు చేసుకోండి. ఇప్పుడు ఈ మాత్రను రోజుకి 2 సార్లు ఒక్కొక్క మాత్ర చొప్పున వేడి నీటితో తీసుకోండి. మాత్ర చేసుకోలేకపోతే కాస్త తేనె కలిపితే మీకు బైండ్ అవుతుంది. బొటనవేలు, చూపుడు వేలుతో తిప్పితే మాత్రలాగా అవుతాయి. దీన్ని ఒక్కో మాత్ర చొప్పున 2 పూట్ల కూడా వేడి నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. ఇక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే చంటి పిల్లల్లో దగ్గు, అలాగే ఆయాసం రావటం. ఇది చిన్న పిల్లలను చూస్తుండగానే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు పాలు తాగరు, అలాగే తీసుకున్న వెంటనే కడుపులో అసౌకర్యంగా ఉండి వాంతి చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. అయితే లవంగం ఎలా పనిచేస్తుందంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, దగ్గు, ఆయాసం, ఒగర్పు వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. పిల్లలు ఎలా వాడాలి అంటే ఈ బాగా పండినటువంటి ఒక కరక్కాయని తీసుకోండి, పైన ఉండేటువంటి ఆ బెరడు, కరక్కాయ పైన ఉండే తోలు. ఇప్పుడు లవంగాల్ని, కరక్కాయ బెరడుని సమానంగా తీసుకొని ద్వారగా వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గుడ్డతోటి జల్లించి నిల్వ చేసుకోవాలి. పిల్లలకి ఒక చిటికెడు మోతాదులో అంటే సుమారుగా 100 మిల్లీగ్రామ్స్ నుంచి 200 మిల్లీగ్రామ్స్ మోతాదుగా తగినంత తేనె కలిపి 2 లేదా 3 సార్లు దీన్ని నాకిస్తే ఆశ్చర్యకరంగా పిల్లల్లో ఇబ్బంది పెట్టేటటువంటి ఈ దగ్గు, అలాగే ఆయాసం, ఒగర్పు పూర్తిగా తగ్గుతాయి. ఇక జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా ఈ లవంగాలు బాగా పనిచేస్తాయి. డైజెషన్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అప్పుడు అన్ని సమస్యలు కరెక్ట్ అవుతాయి. లవంగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇది కొన్ని డిసీజెస్లో స్పెసిఫిక్గా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు వాంతులు, అలాగే ఇండైజెషన్ వల్ల అయ్యేటటువంటి వికారాలు అంటే వామిటింగ్, ఇండైజెషన్స్లో ఇది ఉపయోగపడుతుంది. వాంతులు ఉన్నప్పుడు కడుపులో ఉండేటువంటి ఆహారం నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అలాగే ఆహార విషప్రయోగం జరిగినప్పుడు కానీ, గ్యాస్ట్రెంటైటిస్ వల్ల కానీ, లేకపోతే గర్భధారణలో హార్మోన్ల తేడాల వల్ల కానీ ఇలా వాంతులు అవుతూ ఉంటాయి. ఇక ఆమ వికారాలు అంటే ఇండైజెషన్ ఉన్నప్పుడు జీర్ణం కాని ఆహారం వల్ల అసౌకర్యం, కడుపు ఉబ్బరింపు, వికారం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే లవంగం ఎలా పనిచేస్తుందంటే లవంగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వాంతులు, ఆమ వికారాలను తగ్గిస్తుంది. మరి ఎలా వాడుకోవాలి? లవంగం పొడిని సుమారుగా 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు సిద్ధం చేసుకొని దీన్ని మామిడి చిగురు రసంతో కలిపి తీసుకోవాలి. వెంటనే మీకు ఈ వికారం, వాంతులు ఇలాంటివి కంట్రోల్ అవుతాయి. ఇక చాలా మందిలో ఈ కఫం వెనక్కి దిగుతూ ఉంటుంది, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్. సాధారణంగా ఈ ఫ్రాంటల్ సైనసైటిస్ ఇలాంటి వాటిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మాటికి అనాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోస్ట్ నేసల్ డ్రిప్ ఉన్నప్పుడు ముక్కు నుంచి శ్లేష్మం గొంతు వెనక్కి కారుతూ ఉంటుంది. ఇది సాధారణంగా జలుబు, ఎలర్జీల తర్వాతలో కానీ లేదా సైనసైటిస్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. అయితే లవంగం ఎలా పనిచేస్తుందంటే కఫాన్ని తగ్గించి శ్వాసను సులభతరం చేస్తుంది. దీన్ని ఎలా వాడాలి? లవంగం పొడి, మిరియాల పొడి సమాన భాగాలుగా కలపండి. లవంగం పొడి, మిరియాల పొడి సమాన భాగాలుగా కలిపి తేనె, నెయ్యితోటి కలిపి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి తడవకి. దీంతో ఈ సమస్యలు తగ్గుతాయి. ఇక ఇంటెస్టైనల్ వార్మ్స్, పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే లోపలికి ఏది ఇచ్చినా కానీ ఆ పేగుల మీద పనిచేసేది, దాన్ని చంపేదంటే మన శరీరానికి ఎంతో కొంత హాని చేస్తుంది. అలా కాకుండా లవంగం మనకి ఎలాంటి హాని చేయకుండా పురుగుల్ని నశింపజేస్తుంది.
పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు ఆ జీర్ణ వ్యవస్థలో ఇవి పరాన్నజీవులుగా నివసిస్తున్నప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే వీటి వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, బరువు తగ్గటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లవంగం ఎలా పనిచేస్తుందంటే దీంట్లో ఉండేటటువంటి పేగుల్లో ఉండేటువంటి పురుగులను నాశనం చేస్తుంది, ఆకలిని పెంచుతుంది, అలాగే పైత్యాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? లవంగాలు అలాగే నేలవేము సమాన భాగాలుగా కలిపి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసి తాగాలి, లేదా పొడి చేసుకొని ఈ కషాయాన్ని లేదా ఈ పొడిని మీరు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. రోజుకి 2 సార్లు 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక తేన్పులు, అతిమూత్రం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా లవంగాలు పనిచేస్తాయి. తేన్పులు సాధారణంగా ఎప్పుడు వస్తూ ఉంటాయి? గ్యాస్ ఎక్కువగా చేరినప్పుడు వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక అతిమూత్రం ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే ఇది ఎక్కువగా ఎక్కడైనా ఇరిటేషన్ ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో అతిమూత్రం ఉంటుంది. ఉదాహరణకు డయాబెటీస్, మూత్రపిండాల సమస్యలు, లేదా ఎక్కువ ద్రవాలు తీసుకోవటం, వీటి వల్ల అతిమూత్రం వస్తూ ఉంటుంది. అయితే లవంగాలు ఎలా పనిచేస్తాయంటే, ఒకటి జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తాయి, గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తాయి, అలాగే మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి. లవంగాన్ని ఎలా వాడుకోవాలి? లవంగం పొడిని తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి. రోజుకి 2 సార్లు పూటకి 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మీకు ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక దంత సమస్యలకి లవంగ నూనె చాలా బాగా పనిచేస్తుంది. అలాగే స్త్రీ సంబంధ సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది. గర్భాశయ దోషాలు ఏమన్నా ఉంటే, అలాంటప్పుడు గర్భాశయానికి సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే లవంగం స్త్రీల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయ సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. అలాగే ఈ గుండె, గర్భాశయం, మెదడు వీటి అన్నిటి మీద పనిచేస్తూ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. ఇలాంటప్పుడు గర్భాశయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఆయుర్వేద ఫార్మసీలో లభించేటువంటి లవంగాది చూర్ణాన్ని నీళ్లతో కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. రోజుకి 2 సార్లు పూటకి 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ పొడిని తీసుకోవడం వల్ల ఆ కడుపులో మంట, దాహం ఇలాంటివి తగ్గుతాయి. ఇక దంత సమస్యలకి లవంగ నూనె ఎలా పనిచేస్తుంది అంటే, చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు, లేదా చిగుళ్ళు ఎర్రబడినప్పుడు, అలాగే ఇంకా నొప్పిగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు దాన్ని జింజివైటిస్ అంటారు. సాధారణంగా చిగుళ్ళ వ్యాధిలో ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. అలాగే పంటి నొప్పి ఎప్పుడు వస్తూ ఉంటుంది అంటే, దంతక్షయం జరిగినప్పుడు, చిగుళ్ళ సమస్యలు ఉన్నప్పుడు, లేదా దంతాల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే పిప్పి పన్ను ఎప్పుడు వస్తూ ఉంటుందంటే, దంతాల్లో రంధ్రం ఏర్పడి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిప్పి పన్ను వస్తూ ఉంటుంది. ఏదేమైనా వీటన్నిటిలోనూ లవంగం పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, ఇది నొప్పిని తగ్గిస్తుంది, అనాల్సిక్ యాక్షన్ ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా నివారిస్తుంది. ఇలాంటి సందర్భాలలో నొప్పున్న ప్రదేశంలో లవంగ నూనెని దూదితోటి అద్ది ఉంచాలి. అవసరమైతే దీన్ని రోజుకి 2 లేదా 3 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక మేజర్ యూజ్ ఏంటంటే, నొప్పుల నుంచి కూడా ఇది రిలీఫ్ ఇస్తుంది. తలనొప్పి ఈ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తలలో కానీ మెడలో కానీ నొప్పిగా అనిపించినప్పుడు ఒత్తిడి, అలసట, లేదా ఏదైనా మెడికల్ కండిషన్స్లో ఇది ఇంకా అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఆ కీళ్ళ నొప్పులలో బిగుతుదనం, బిగదీసుకుపోయినట్టు ఉండటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఆర్థరైటిస్ కానీ, ఏదైనా గాయం కానీ, లేదా రియాక్షన్లో కానీ, రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇలాంటి వాటిలో ఇది వస్తూ ఉంటుంది. అలాగే వాతపు నొప్పులు కూడా, అంటే వాత దోషం పెరగటం వల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే బెణుకు నొప్పులు, ఇలాంటి అంటే మజిల్ స్పాజంకి గురైనప్పుడు కూడా ఈ బెణుకులు వస్తూ ఉంటాయి. లేకపోతే ఏదన్నా ఒక టెండాన్ చిరిగినా, లేకపోతే లెగమెంట్ చిరిగినా కానీ బెణుకు నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే సూతికా వాతాలు, అంటే పోస్ట్ పార్టం పెయిన్స్ అంటారు, ప్రసవం తర్వాత మహిళలకి నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఇది అనాల్సిక్ యాక్షన్ ఉంటుంది లవంగానికి, అంటే నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో నొప్పున్న ప్రదేశంలో తగినంత లవంగ నూనెని అప్లై చేసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. రోజుకి 2 లేదా 3 సార్లు మీరు చేస్తుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, లవంగాలు కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది మీ ఆరోగ్యానికి ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. మీ వంటింట్లో ఒక వైద్యశాలలాగా దీన్ని మీరు ఉంచుకుంటే, వైద్యశాలలో ఎట్లయితే డ్రగ్స్ లభిస్తాయో అలాగే దీన్ని ఉంచుకుంటే రెడీగా, ఈ దేవ కుసుమ దివ్యమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది. ఆరోగ్యంగా దీంతో మీరు ఉండొచ్చు. లవంగం తాలూకు శక్తిని గుర్తించి మన డైలీ లైఫ్లో దీన్ని ఒక భాగం చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది, సంరక్షిస్తుంది, అలాగే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఎప్పుడైనా పంటి నొప్పి కానీ, లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అప్పుడు రిలీఫ్ కోసం లవంగాన్ని వాడారా? వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.